నల్గొండ తహసీల్దార్కు జైలు శిక్ష, లంచం కేసులో తీర్పు. హైదరాబాద్, సెప్టెంబర్ 16. సందేశం టైమ్స్. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల తహసీల్దార్ శ్రీనివాస్ రాజు లంచం కేసులో దోషిగా తేలి శిక్షకు గురయ్యారు. ఎస్పీఈ మరియు ఏసీబీ కేసులపై విచారణ జరిపిన హైదరాబాద్ 1వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి సెప్టెంబర్ 16, 2025న తీర్పు వెలువరించారు. శిక్ష వివరాలు. పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 7 ప్రకారం 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష, 25,000 రూపాయలు జరిమానా, చెల్లించకపోతే 1 నెల సాధారణ జైలు శిక్ష. పీసీ యాక్ట్ 1988 సెక్షన్ 13, 1 DRW 13, 2 ప్రకారం 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష, 25,000 రూపాయలు జరిమానా, చెల్లించకపోతే 1 నెల సాధారణ జైలు శిక్ష. కేసు నేపథ్యం: 2011 డిసెంబర్ 30న తహసీల్దార్ శ్రీనివాస్ రాజు రైతు భూస్వామి నుంచి వ్యవసాయ భూముల మ్యూటేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ జారీ చేయడానికి ₹1,00,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. ఈ సమయంలో ఏసీబీ బృందం అతన్ని పట్టుకుంది. ప్రజలకు హెచ్చరిక: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అదనంగా వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ, ట్విట్టర్ X @తెలంగాణసీబీ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.